కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ ఎన్జీఓ కాలనీలో ఉన్న సర్వే నెంబర్ 955, 953 గల ప్లాట్లను తొలగించడం జరిగింది. ఈ ఫ్లాట్లకు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయంటూ మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రూములు తొలగించారంటూ బాధ్యులు వాపోయారు. సాదిక్ అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకుని 3 సంవత్సరాలు అయిందని, మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ డీకేటీ పట్టా ఉందని మీడియాకు తెలియజేశారు. ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్ కృష్ణను వివరణ కోరగా తొలగించిన రూములు రెవెన్యూ లేఅవుట్ ప్రకారం రోడ్డుకు అడ్డంగా నిర్మించుకున్నారని, గతంలో ఈ ఫ్లాట్ నెంబర్లపై కలెక్టర్కి ఫిర్యాదు కూడా వెళ్లాయని, అందువలన తొలగించామని, అంతేకాకుండా బద్వేల్ మున్సిపాలిటీ రోడ్డు డ్రైనేజీలపై అక్రమంగా నిర్మాణాలు చేస్తే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగిస్తామని వారు తెలియజేశారు. ఈరోజు ఎన్జిఓ కాలనీలోనే 953, 955 సర్వే నెంబర్లో రెవెన్యూ లేఅవుట్ ప్రకారం ఉన్న రోడ్డులో ఉన్నటువంటి ఆక్రమణ తొలగించడం జరిగింది. గతంలో దీనిపైన కూడా కంప్లైంట్ వచ్చింది. దానివల్ల అదొకటి, తర్వాత పీజీఆర్ఎస్లో కూడా కలెక్టర్ గారికి పబ్లిక్ రిజిస్ట్రేషన్ సిస్టంలో కూడా కంప్లైంట్ రావడం జరిగింది. దాన్ని 2-3 రోజుల్లో మేము పరిశీలన చేసేసి రెవెన్యూ లేఅవుట్ ప్రకారం అది రోడ్డుగా వచ్చిన తర్వాత 1-2 సార్లు గతంలో కూడా ఆ ఆక్రమణ ఏమైనా తొలగించడం జరిగింది. మళ్ళీ రీసెంట్గా 3 నెలల కిందట మళ్ళీ అక్కడ యథాతథంగా కట్టడాలు చేసిన దానివల్ల పేపర్లో వచ్చిన అడ్వర్స్ న్యూస్, తర్వాత పీజీఆర్ఎస్ వచ్చిన కంప్లైంట్, ఈ రెండింటిని మా దగ్గర రికార్డును ఒకసారి వెరిఫై చేసుకొని అక్కడ ఆక్రమణలో రోడ్డును ఆక్రమించుకొని నిర్మాణాలు జరిగాయి అన్నటువంటి ఇది ఒకటి. తర్వాత 20 సెంట్ల పబ్లిక్ స్థలం అనేది పార్క్ కోసం ఉన్న స్థలంలో కూడా ముందు ఎలాంటి ఆక్రమణలు కానీ లేదంటే ఎలాంటి కట్టడాలు చేపట్టకూడదని పెట్టిన బోర్డును కూడా తొలగించేసి నిర్మాణాలు చేశారు. కాబట్టి ఇది చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుంది. అలాంటి వాటిని కూడా ఎలాంటి నోటీస్ లేకుండా మేము తొలగించడానికి మున్సిపల్ చట్టంలో వెసులుబాటు అనేది ఉంటుంది. కాబట్టి దానివల్ల ఈరోజు ఉదయం మన పోలీసు వారి సహకారంతో అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా తొలగించడం జరిగింది. అలాగే పట్టణంలో ఎక్కడైనా కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, అలాగే రెవెన్యూ లౌడ్స్ వేసినటువంటి ప్లాట్లు ఏదైనా కానీ అవి, లేదా రోడ్డు స్థలాలు కానీ, తర్వాత రిజర్వ్ ఓపెన్ చేసిన పబ్లిక్ పర్పస్ కోసం వాడిన స్థలాలు కానీ ఎలాంటి నిర్మాణాలు కానీ ఆక్రమణ చేసినట్లయితే ఇదే విధంగా తొలగించడానికి మేము చర్యలు తీసుకుంటాము. ప్రభుత్వం కూడా ప్రజల కోసమని ఖాళీ స్థలాలు వదిలిపెట్టి వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించడం చేస్తుంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా అలాంటి వాటిని ఆక్రమించుకోకుండా మీకు ఏదైతే సౌకర్యాలు అవసరం ఉన్నాయో, పార్క్ కానీ, పిల్లల స్కూల్కి సంబంధించిన అంగన్వాడీ సెంటర్లు కానీ ఇలాంటి వాటికి ఉపయోగించుకుంటే బాగుంటుంది. కాబట్టి ఎవరు కూడా దయచేసి ఆక్రమణ చేసినట్లయితే వాటిని ఎలాంటి నోటీసులు లేకుండానే తొలగించడానికి చర్యలు తీసుకోవడం తెలియదు.